నమస్తే అండి. ఇప్పుడు పాలకూర పప్పు వేస్తున్నా. ముందుగా కందిబ్యాళ్ళు బాగా నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక కట్ట పాలకూర తీసుకొని బాగా నీట్గా కడుక్కొని కట్ చేసి వేసుకోవాలి. 4 టమాటాలు కట్ చేసి వేయాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు, కొద్దిగా ఆనియన్, హాఫ్ ఆనియన్, 4 వెల్లుల్లి, కొద్దిగా పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు సరిపోయమని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు, తక్కువైనా ఇబ్బంది లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల మనం విజిల్లో చెడు వాటర్ అనేది బయటకు రాదు. ఇప్పుడు సరిపోయమైన వాటర్ పోసుకోవాలి. కొలత అంటే ఏం లేదు, నేను అలా పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఎక్కువ పోయొద్దు, ఎక్కువ పోస్తే మళ్ళీ విజిల్లో చెడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అలా 5-6 విజిల్లు వచ్చినంత వరకు ఉండాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు బాగా మెత్తగా ఉడికినాక బాగా నలుపుకొని ఇప్పుడు ఒక బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు బాగా వేగాక ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకోవాలి. అవి బాగా వేగాక మళ్ళీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఒక రకంగా వేగితే చాలు. వేగాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. అవి వేగాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసేసినాక పప్పు వేసుకోవాలి. మనం పక్కన నలిపేసి ఉంటాం కదా పప్పు, అది దీంట్లో వేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలిపెట్టేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనం స్టవ్ ఆపేసేయాలి. ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ ఇస్తున్నా, ఏమన్నా మిస్టేక్ ఉంటే సారీ అండి. పప్పు తయారైపోయిందండి.